ఛానల్లోకి స్వాగతం. మార్చి 25వ తేదీన రాబోతున్న చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి తర్వాత మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు చూస్తే 10 గుడ్ న్యూస్లు వారు వినబోతున్నారు. అఖండ రాజయోగం అనేది వారికి కనిపిస్తుంది. అయితే ఆ యొక్క వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. అయితే మార్చి 25వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా మేషరాశి వారు 10 గుడ్ న్యూస్లైతే వినబోతున్నారు. అఖండ రాజయోగం వారి సొంతం కాబోతుంది. అంటే గ్రహస్థితి వీరికి పూర్తిగా అనుకూలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఈ సమయంలో వారికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్హత ఉండి మీరు ప్రమోషన్ పొందుకునే అవకాశాలు ఉన్నట్లయితే కనుక ప్రమోషన్ ని అందుకునే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా మీరు ఊహించినంత ఆర్థిక పెరుగుదల అనేది కనిపిస్తుంది. అంటే ఇంక్రిమెంట్ మీరు ఊహించినంత రాబోతుంది. ఈ విధంగా మీ కుటుంబ సభ్యులతో మీరు ఈ యొక్క ఆనందాన్ని పంచుకుంటారు. అలాగే విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారికి విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుంది. మీరు విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లటానికి అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయనే చెప్పుకోవాలి. ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వివాహ యోగం అనేది కనిపిస్తుంది. చక్కటి సంబంధం ఈ సమయంలో మీ ముందుకు వస్తుంది. మీకు ఎటువంటి భాగస్వామి కావాలని ఇన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి భాగస్వామి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ విధంగా మీరు సంతోషంగా ఉండే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు వ్యాపారస్తులు ఊహించని విధంగా మీ యొక్క వ్యాపార జీవితంలో అభివృద్ధినైతే మీరు చూస్తారు. అలాగే నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునే వారికి వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరితో అయినా కలిసి భాగస్వామి వ్యాపారం చేయాలి అనుకుంటే ఈ సమయంలో మీ యొక్క ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు దానికి సంబంధించి ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుందనే చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా చూస్తే కనుక ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఫలితం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఇంతకు ముందు మునుపెన్నడూ మీరు ఊహించని విధంగా ఈ సమయంలో ఉత్తీర్ణతనైతే సాధించబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా ఎంతో కాలంగా దూరంగా ఉన్నటువంటి మేషరాశికి చెందిన వ్యక్తులు, అది సన్నిహితులు, బంధువులు, అలాగే కుటుంబ సభ్యులు ఇలా ఎవరైనా సరే వారితో దూరంగా ఉంటున్నారు. మానసికంగా మీరు ఎంతోగానో కృంగిపోతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. మీరు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు. ఒకరినొక్కరు అర్థం చేసుకుని తిరిగి మీ బంధాన్ని కొనసాగించే అవకాశాలు కూడా ఈ యొక్క మార్చి 25వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి తర్వాత కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పరంగా ఎవరైతే ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు, అంటే ఒకటికి మించి 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆదాయ మార్గాలనేవి అన్వేషించబడుతున్నాయి. ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా అధిక లాభాలు పొందుకుంటారు. ఈ విధంగా రాజయోగం కారణంగా మార్చి 25వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి తర్వాత మేషరాశి వారు 10 శుభవార్తలైతే వినబోతున్నారు. హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.